హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం పార్ట్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వర్డ్స్కి సంబంధించిన వీడియో చేయబోతున్నాము. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం మన ఛానల్ గురించి చెప్పాలి అంటే థియరీ లేకుండా క్వశ్చన్స్ తోటి మనం మ్యాక్సిమం అన్ని సిలబస్ను థియరీ ఆన్సర్లు సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టాను. ఈరోజు పార్ట్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వర్డ్స్కి సంబంధించి చేయబోతున్నాను. అండ్ ఆల్సో ఈ ఫార్మాట్ వచ్చేసి నేను ఇది HTML ఫార్మాట్లో చేశాను ఈ వీడియోని. మీకు నచ్చితే మీకు కూడా వారి కింద డౌన్లోడ్ లింక్ ఇస్తాను, మీరు కూడా మాక్ టెస్ట్ ఇలాగా రాసుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. హూ రికమెండెడ్ ద టర్మ్స్ ఆఫ్ ద రిఫరెన్స్ టు ద 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఓకే, 15th ఫైనాన్స్ కమిషన్కి ఎవరు రికమెండేషన్ ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసి ఎన్కే సింగ్ అనమాట. ఓకే, ఆన్సర్ ఎన్కే సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిషన్ రికమెండెడ్ ద రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వాలి అని ఏ కమిషన్ ఇచ్చింది అని అంటే మండల్ కమిషన్ ఇచ్చింది. ఆర్ ఆన్సర్ ఇస్ మండల్ కమిషన్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1979 అండర్ బీపీ మండల్, రికమెండెడ్ 27% రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్, ఇంప్లిమెంటెడ్ ఇన్ 1990. ఓకే, 1979లో ఎస్టాబ్లిష్ అయ్యి రికమెండ్ చేస్తే 1990లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్? ఎస్సీలకి ఎస్టీలకి షెడ్యూల్డ్కి ఒక కమిషన్ అంటూ ఉంది. ఆ కమిషన్ వచ్చేసి ఆర్టికల్ 338లో ఉంది. ఓకే, సారీ, ఇది మరి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. 338లో ఉంది ఆన్సర్. ఎస్సీస్కి ఎస్టీస్కి షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్కి కూడా 338. అది గుర్తుంచుకోండి. వెన్ వాస్ ద పోస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైస్ క్రియేటెడ్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనం దురంధర్ సినిమా చూస్తే మీకు ఐడియా ఉంటుంది. దురంధర్ టైంలో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో టెర్రరిస్ట్ హైజాక్ జరిగినప్పుడు మనం కొంతమంది టెర్రరిస్టులు చేసినప్పుడు మనం కూడా ఒక సెక్యూరిటీ అడ్వైజర్ని పెట్టుకోవాలి, ఒక సెక్యూరిటీని టైప్ చేయాలి, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో 1998లో తయారు చేసింది అనమాట. అడ్వైజర్స్ పిఎం ఆన్ నేషనల్ సెక్యూరిటీ. ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే బ్రిజేష్ మిశ్రా. నాకు తెలిసి ఆయన మాధవన్ క్యారెక్టర్ చేసినాడు అయి ఉంటాడు. క్రియేటెడ్ డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయిస్ టెన్యూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాస్ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్రియేటెడ్? ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎప్పుడు క్రియేట్ చేయబడింది అని అంటుంది. ఓకే, దాని ఆన్సర్ వచ్చేసి 1966లో క్రియేట్ చేశారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని. అది గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ అండర్ 312 అండ్ 315లో యూపీఎస్సీ గురించి ఉంటుంది, రిక్రూటెడ్ త్రూ యూపీఎస్సీ ఇంతకుముందు. బట్ 312లో ఆర్టికల్లో ఇది ఉంది కాబట్టి ఫారెస్ట్ సర్వీస్ కమిషన్ దాన్ని సపరేట్ కమిషన్ చేసి పడేశారు 1960స్లో. గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? యూపీఎస్సీ మనకి యూపీఎస్సీ ఆర్టికల్ 315లో ఉంది, ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్, ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. సో నీతి ఆయోగ్ ఒక్కటే కాన్స్టిట్యూషన్లో లేదు. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ స్టాట్యుటరీ బాడీ అనమాట. సో ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్. ఈ క్వశ్చన్కి చూడండి, నీతి ఆయోగ్ ఇస్ ఆన్సర్. ఫార్మ్ ఇన్ 2050 రీప్లేసింగ్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసి ఇది పెట్టింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తే కరెక్ట్గా చెప్పండి. ఇప్పటిదాకా వీడియోస్ అన్ని చూసి కూడా మీరు గెస్ చేయగలుగుతారు ఈజీగా. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ ఇక్కడ ఆన్సర్ చూడండి, యూనియన్ అని ఉంది. యూనియన్ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 52, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎలక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్ములా వాజ్ యూజ్డ్ బై ప్లానింగ్ కమిషన్ టు డిస్ట్రిబ్యూట్ ఫండ్స్? ఓకే, గడ్కిల్ ఫార్ములా, లగ్డేవాలా ఫార్ములా, ముఖర్జీ ఫార్ములా, రంగరాజన్ ఫార్ములా. ఓకే, ప్లానింగ్ కమిషన్ ద్వారా ఫండ్స్ అనేది ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఎవరు ఏ ఫార్ములా వాడతారు అంటే 1990s 80s వరకు లగ్డేవాలా ఫార్ములా వాడేవారు. తర్వాత గడ్గిల్ ముఖర్జీ ఫార్ములాని మిక్స్ చేసిన ఫార్ములా ఒకటి ఉంది, ఆ ఫార్ములా రీప్లేస్ చేసి వాడుతున్నారు. లేటర్ రీప్లేస్ గడ్గిల్ ముఖర్జీ ఫార్ములా. ఓకే, 2000 నుంచి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పని ఏంటి? కండక్టింగ్ ఎగ్జామ్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్. మన ఇప్పుడు ఎస్ఎస్సి అనేది ఉంది కదా, అది కూడా ఒక స్టేట్ సర్వీసే. దాని పని ఏంటి? అది ఎగ్జామ్లో కండక్ట్ చేస్తుంది, పేపర్ డిసైడ్ చేస్తుంది, ఎగ్జామ్లో సిలబస్ డిసైడ్ చేస్తుంది, ఆ పని ఉంటుంది. సో ఏ ఈస్ కరెక్ట్. మేకింగ్ లాస్ ఫర్ ద స్టేట్. ఎస్ఎస్సి ఎప్పుడన్నా కానీ ఏ లాలో చేయడం చూసారా? లేదా యూపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడన్నా సరే గవర్నమెంట్ పనిచేయడం ఇన్వాల్వ్ అయిందా? అప్రూవింగ్ స్టేట్ బడ్జెట్, అది అసలు సంబంధమే లేదు. రివ్యూయింగ్ గవర్నర్తో అసలు వాళ్ళు పని ఇంటర్ఫియర్ అవ్వాలి అసలు మ్యాక్సిమం. ఓకే, కండక్టింగ్ ఎగ్జామ్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిషన్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫైనాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నీతి ఆయోగ్. విచ్ కమిషన్ ఈజ్ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మెన్షన్ చేసింది అని అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్. అండ్ ఫైనాన్స్ కమిషన్కి కూడా ఒక ఆర్టికల్ ఉంది, ప్లానింగ్ కమిషన్కి కూడా ఒక ఆర్టికల్ ఉంది, కాబట్టి ఈ రెండు మెన్షన్ చేసి ఉంచారు.
ఓకే. ఇక్కడ నాట్ మెన్షన్డ్ అనేది ఆన్సర్ అవ్వాలి. బట్ నాకు తెలిసి ఇక్కడ నీతి ఆయోగ్ షుడ్ బి ఆన్సర్. విచ్ కమిషన్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూపీఎస్సీ. సో ఇది క్వశ్చనే తప్పొచ్చింది. వెరీ వెరీ సారీ అబౌట్ దట్. బట్ యూపీఎస్సీ అనేది కంపల్సరీ ఆర్టికల్‌లో కాన్స్టిట్యూషనల్ బాడీ, అది గుర్తుంచుకోండి. హూ అపాయింట్స్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? అటార్నీ జనరల్, సెంట్రల్ లెవెల్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? ఇంకెవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. President of India. Article 76, Attorney General of India is Chief Legal Advisor, must be qualified to be a CJH. Okay. The salaries of UPSC members are charged from the consolidated funds of India. Okay. Consolidated funds of India the charges are all salaries. Okay. Next question. ఓకే. చూడండి ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది. కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే కంటింజెన్సీ ఫండ్ దేనికి వాడతారు అని అంటే సునామీలు, ఎర్త్‌క్వేక్‌లు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు, స్టేట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టించుకుంటారు కాబట్టి అప్పుడు వాడతారు కంటింజెన్సీ ఫండ్ అనేది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్టేట్ ట్రెజరీ అనేది అసలు యూపీఎస్సీకి సంబంధమే ఉండదు. అది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఉంటుంది కాబట్టి స్టేట్ ట్రెజరీస్ కాదు. హూ ఈస్ ద ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు సర్వ్ 2 టైమ్స్? ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ అనమాట. ఆయన ఒక్కడే 2 సార్లు ప్రెసిడెంట్గా చేశాడు సక్సెస్ఫుల్గా. సో 1950 to 1962 2 సార్లు ప్రెసిడెంట్గా ఫుల్ టర్మ్స్ చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఆయన ఒక్కడే. అండ్ ఆల్సో ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా గుర్తుంచుకోండి. హూ అపాయింటెడ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్? అడ్వకేట్ జనరల్ అని ఇందాక అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడని ఉంది. మరి ఇప్పుడు ఈ అడ్వకేట్ జనరల్ని ఎవరిని అపాయింట్ చేస్తాడు? గవర్నర్ అపాయింట్ చేస్తాడు అడ్వకేట్ జనరల్ని. ఓకే. ఆన్సర్ ఇస్ గవర్నర్. 165 ఆర్టికల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ డస్ ద అటార్నీ జనరల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్? ఓకే. అటార్నీ జనరల్కి ఏ ఆర్టికల్ ప్రకారం రైట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అనేది అన్ని కోర్టులో ఉంటుంది? ఓకే. తను ఎప్పుడన్నా సరే కోర్టులో ఒక మీటింగ్ కాల్ చేయొచ్చు, ఐ మీన్ ఒక కేసు వేసి కాల్ చేయొచ్చు ఎప్పుడన్నా సరే. అన్న ఆర్టికల్ ఎక్కడుంది అని అంటే ఆర్టికల్ 76 సబ్ క్లాస్ 3. 78, 80లో దానికి సంబంధం లేదు. 76లోనే మొత్తం అటార్నీ జనరల్కి సంబంధించి ఉందని గుర్తుంచుకోండి. ఓకే. 76(3). హూ అపాయింట్స్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఇక్కడ ఆఫ్ ఇండియా అని ఉంది కాబట్టి మొత్తం సెంట్రల్ లెవెల్ జాబ్ ఇది. సో ఈ సెంట్రల్ లెవెల్ పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే మనకి 80% బుర్రలో వెలగాలి ఆల్రెడీ. ప్రెసిడెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ఆర్టికల్ 148 ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అండ్ ఆల్సో ఇంకోటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 148 నుంచి 151 వరకు ఉంటుంది. అండ్ ఆయన టెన్యూర్ వచ్చేసి 6 years 65 years ఆఫ్ ఏజ్. ఓకే. మీరు చూసారు కదా, సెంట్రల్ లెవెల్లో 6 years 65 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో 6 years 62 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. అండర్ విచ్ ఆర్టికల్ ఆర్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ లేడ్ బిఫోర్ పార్లమెంట్? ఓకే. ఫైనాన్స్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో ప్రవేశపెడతారు? 280 వచ్చేసరికి ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి అని ఉంటుంది. 281 అనుకుంటున్నాను నేను ఆన్సర్. యా, ఆర్టికల్ 281 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. ప్రెసిడెంట్ లేస్ రిపోర్ట్ బిఫోర్ పార్లమెంట్ ఇన్క్లూడ్స్ యాక్షన్ రిపోర్ట్ టేకెన్. ఓకే. 281లో ఫైనాన్స్ కమిషన్ యొక్క పని గురించి మా డిస్కషన్ ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ స్టాట్యుటరీ బాడీ? స్టాట్యుటరీ బాడీ అంటే ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ కానిది. యూపీఎస్సీ కాన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్, ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటే కాన్స్టిట్యూషన్ కాబట్టి స్టాట్యుటరీ బాడీ. అంటే అది సాధారణంగా ఫార్మ్ అయిన బాడీ, ఐ మీన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకుండా గవర్నమెంట్ ఫామ్ చేసిన బాడీ అనమాట. ప్రైవేట్ వాళ్ళు, పబ్లిక్ వాళ్ళు అంతా అలాగ ఉంటారు. ఫార్మ్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. డీల్స్ విత్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఓకే. విచ్ ఆర్టికల్ గివ్స్ ఈక్వల్ పవర్స్ టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్? ఓకే. ఏ ఆర్టికల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్కి ఉంటుంది అనేది? ఓకే. 324. సిఈసీస్ అండ్ ఈసీ ఈక్వల్ పవర్స్. అదొక 3-member బాడీ అనమాట ఎలక్షన్ కమిషన్ అనేది. ఓకే. ద యూపీఎస్సీ యాన్యువల్లీ ప్రెజెంట్స్ ఇట్స్ రిపోర్ట్ టు ద డాష్. ఎవరికి ప్రెజెంట్ చేస్తుంది యూపీఎస్సీ? ప్రైమ్ మినిస్టర్కా, సుప్రీంకోర్టుకా, పార్లమెంట్కా అంటే ప్రెసిడెంట్కి. ఆన్సర్. ఓకే. ఆన్సర్ ఇస్ ప్రెసిడెంట్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, ప్రెసిడెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. రిపోర్ట్ సబ్మిట్స్ ప్రెసిడెంట్ లేస్ బిఫోర్ పార్లమెంట్, యూపీఎస్సీ మెంబర్స్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? మనం ఇందాకే చూసాము ఆర్టికల్ 148 దగ్గర నుంచి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఉంటుంది. 151, వెరీ వెరీ సారీ, 151. మనం దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఖైదే మొన్న ప్రీవియస్ ఇయర్ వైసీపీ గవర్నమెంట్కి వచ్చిన సీట్లు 151, 148 to 151. సో అలా గుర్తుంచుకోండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించింది. ఓకే. ద ఎలక్షన్ కమిషన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? 1953, 1952, 1950, 1951.
మనం గుర్తుంచుకోండి, మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిందే 1947 నవంబర్ నుంచి మొదలు పెడితే 1950 నవంబర్కెల్లా కాన్స్టిట్యూషన్ వచ్చేసింది. సారీ, 26 జనవరి 1950కి కాన్స్టిట్యూషన్ వచ్చేసింది మనకి. సో 1950లో ఎలక్షన్ కమిషన్ కూడా అప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1950 నాకు తెలిసి 1951లో ఎలక్షన్లు అయిపోయి మొత్తం అంతా వచ్చేసింది. సో ఎలక్షన్ కమిషన్ 1950లోనే ఫార్మ్ అయింది. ఎస్, ఆన్సర్ ఇస్ 1950, ఆర్టికల్ 324. చూసారు కదా, ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యి 51, 50 అని. కానీ మీరు ఎగ్జామ్లో కనుక పెట్టాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్? మనం ఇందాకే ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను, ఎస్టీకి ఎస్సీకి 338 ఆర్టికల్. ఓకే, 338 ఆర్టికల్ వాళ్ళ గురించి ఒక కమిషన్ ఉంది అని ఉంటుంది. విచ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ ఇంక్రీజింగ్ స్టేట్ షేర్ ఫ్రమ్ 32% to 42%? ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 14th ఫైనాన్స్ కమిషన్ అనమాట. ఇక్కడ ఆప్షన్సే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి మనం చెప్పేస్తున్నాం ఈజీగా. సో వెరీ సారీ అబౌట్ దట్. 14th ఫైనాన్స్ కమిషన్ 2015 to 2020. అండ్ కరెంట్ ఉన్న ఫైనాన్స్ కమిషన్ వచ్చి 16th ఫైనాన్స్ కమిషన్. మీకు గుర్తుందో లేదో, ఫైనాన్స్ కమిషన్ యొక్క కరెంట్ అఫైర్స్ వస్తే ఎవరు అని అడిగితే మాత్రం అది అరవింద్ సమేత వీర్రాఘవ. ఆ సినిమా గుర్తుంచుకోండి, ఆయన పేరు అరవింద్ పాండ్యన్ ఏదో ఉంది పేరు, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. బట్ నేనైతే అరవింద్ సమేత వీర్రాఘవ అని గుర్తుంచుకుందా, సినిమా గుర్తొస్తుంది. బట్ ఆప్షన్స్లో చూసి పెట్టేయచ్చు మనం. ఓకే, బేసిక్ గ్రాంట్ ఇష్యూడ్ ఫర్ విచ్ సర్వీసెస్? వాటర్ సప్లై, క్లీన్లీనెస్, sewage and solid waste management, all of this. Basic grant is issued for which service? అంటే వాటర్ సప్లై, క్లీన్లీనెస్, sewage and solid waste management, all of this అనమాట. బేసిక్ గ్రాంట్ మినిమం సపోర్ట్ దేనికి ఇస్తారు అని అంటే వాటర్ సప్లైకి, క్లీన్లీనెస్కి, sewage and solid waste మేనేజ్మెంట్కి. ఎందుకంటే ఈ మూడింటిలో ఒక్కటి మిస్ అయినా సరే జనాలు చచ్చిపోతారు. అదే ఆన్సర్. సో ఇప్పటితోటి మనం 25 క్వశ్చన్స్ ఫినిష్ చేసాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, చూశారు కదా మీరు 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయే. ఇవన్నీ నేను చేశాను, మీకు చూపించాను, మీతో చేయించాను, మీకు కూడా రివైజ్ అవుతుంది. అండ్ ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫైల్ని, HTML ఫైల్ ఇది ఇంటర్నెట్ బ్రౌజర్లోను, మొబైల్ బ్రౌజర్లో కూడా ఓపెన్ అవుతుంది. మీకు మార్క్ టెస్ట్ చేయడానికి కూడా ఈజీగా పనికొస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఎంకరేజ్మెంట్ ఇస్తే నేను ఇంకా బాగా వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి. లెట్స్ సీ యూ గైస్ టుమారో. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి. సీ యూ ఆల్, బాయ్.